ఉన్న మా జనసేన పార్టీ 3 అభ్యర్థులు కూడా రేపటికి అనౌన్స్ చేస్తారు. 30వ తారీఖు నుంచి పిఠాపురం 3 రోజులు, తర్వాత 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అభ్యర్థులు పెట్టారో అక్కడంతా కూడా ప్రచారం ఫస్ట్ రౌండ్ చేస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం నుంచి నరసాపురం నుంచి మళ్ళా కాకినాడ రూరల్, ఇవన్నీ చూసుకుంటూ 4-5 తేదీలో తిరుపతిలో ఒక బహిరంగ సభ కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం ఉంది మాకు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మేము అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు 2019 ఎలక్షన్ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు మాకు రెండు పార్టీలకి వ్యతిరేకిస్తూ ప్రచారం చేసినప్పుడు అనేక ఇబ్బందులు గురి చేశారు. మాకు అనేక సమస్యలు వచ్చాయి. కొన్ని చోట్ల కరెంట్ కట్ చేయడము, పవన్ కళ్యాణ్ ట్రిప్పులు రానుకుండా అడ్డుకున్నాడు, చాలా జరిగినాయి అప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. బీజేపీ కూటమి ఉంది, హై వోల్టేజ్ పవర్ ఉంది, చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 3 నక్షత్రాలు ఒకసారిగా, ఒక పక్క బీజేపీకి ప్రచారం, ఒక పక్క చంద్రబాబు గారి ప్రచారం, పవన్ కళ్యాణ్ ప్రచారం. ఎలా ఉంటుందంటే రాష్ట్రమంతా, దేశమంతా రాష్ట్రం చూసే విధంగా ఈ ప్రచారం ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కమిటీ వేసేస్తారు. 30వ తారీఖు నుంచి ఇంకా వచ్చే నెల ఏదైతే ఎన్నికల కోడ్ ఎన్నికలది షెడ్యూల్ వచ్చే వరకు వచ్చే నెల 25వ తేదీ దాకా కూడా మొత్తం పూర్తిగా 28 రోజులకి షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు సమాచారం ఉంది మాకు. ఇప్పటికే పిఠాపురం చేరుకోవడానికి భారీ ఎత్తున 30వ తారీఖు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని నాకు తెలిసి పిఠాపురంలో మారు మోగిపోతుంది ఈ 3 రోజులు. ఎందుకంటే ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి మిథున్ రెడ్డి ఓటుకి 10,000 ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని మండలానికి ఒక ఇన్ఛార్జ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎలా కక్ష కట్టాడంటే, నా గెలుపు పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ ఓటమి టార్గెట్ చేయండి చెప్పి పిఠాపురంలో చూపించారో ఆ పిఠాపురంలో జనసేన సత్తా చూపించబోతున్నాం. 30 నుంచి అక్కడే ఉండబోతున్నాం. ఒక్కసారిగా జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం ఉంటాం. వీలైతే పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకున్నట్టు ఒక రోడ్ షోలో ఒక 2-3 సందుల్లో తిప్పాలని ఆలోచన కూడా చేస్తున్నాం. సెక్యూరిటీ రీజన్ వల్ల ఒప్పుకున్నట్లేదు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏదైతే సునామీ అన్నారో ఖచ్చితంగా రాష్ట్రంలో సునామీ రాబోతాం సార్. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏమైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కూడా పోలీస్ సహకారం కావాలి. ఇప్పుడు పోలీసులకి ఇప్పుడే తెలిసిపోయింది రాబోయేది కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. ఖచ్చితంగా వీళ్ళకి సహకరించకపోతే రేపు రివెంజ్ తీర్చుకుంటారని చెప్పి కూడా కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి ప్రతిసారి నాది రెడ్ బుక్ అని చెప్తున్నాడు. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా, అధికారులు కూడా. కాబట్టి 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారిది, రేపటి నుంచి చంద్రబాబు గారిది. రేపు చంద్రబాబు గారి పర్యటన మా జిల్లాలో ఉంది, పలంనేరు ఉంది. రేపు పలంనేరు, మదనపల్లి, రేపు చంద్రబాబు గారిది. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి ఆయన ఏదో చేసినట్టు సిద్ధం అంట, మేమంతా సిద్ధం, ఊరంతా సిద్ధం అని చెప్పి సిద్ధమని ప్రోగ్రామ్ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. అవి గ్రాఫిక్స్ చూపించి జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు మేమంతా సిద్ధమని జనం మందికి రావట్లేదు, మనమే జనంలోకి పోదాం అని ఒక ప్లాన్ చేసుకుని బస్సు యాత్ర అంట. ఆ బస్సు ఏదో మొత్తం అద్దాలు గిద్దాలు పెట్టేసి దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ అంట. 20 కోట్లు ఒక్కో బస్సు. అదే సార్, ఆ బస్సు ఎందుకో, ఆ బస్సులో ఏం చేస్తారు దిల్లా, రేపు ఎలక్షన్ అయిపోయినాక ఆ బస్సు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుని బస్సులో ఏం చేస్తాడు, ప్రచారం బస్సులో ఏం చేస్తాడు, ప్రచారానికి వెళ్తాడే. 20 కోట్ల బస్సు ఉంది సార్, అర్థం కదా. బస్సులో 20 కోట్లు ఏం చేస్తారు సార్? రేపు ఒకవేళ ఎలక్షన్ అయిపోయినాక ఆ మాట అంటే మీ వారాహి ఎంత అయింది అంటారు సార్. మా వారాయి మా డబ్బు సార్, అది మా డబ్బులు, అది ప్రభుత్వం డబ్బులు. 20 కోట్లు ఇవన్నీ వారాయి మేమందరం వేసుకున్న డబ్బుతో వారాయి తిప్పుతున్నాం మేము. వారాయి 20 కోట్లు ఏం కాదే, 20 కోట్లు బస్సు రెడీ చేసుకుని ఏం చేస్తారు సార్? ఏందో ఆయన ప్రభుత్వ ప్రజల డబ్బులతో అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఆయన దగ్గర రావట్లేదని ఆయనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇన్ని చేసినా ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా పూర్తిగా ఉంది. 130-145 సీట్స్ వరకు ప్రభుత్వం రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి కౌంట్లో స్టార్ట్ అయినట్టు మేము గతంలో కూడా చెప్పాం. 3 పార్టీల ప్రచార హోరుతో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి ఇంకొక 2 రోజుల్లో సోషల్ మీడియా కానివ్వండి, జనంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఈ 3 పార్టీలే కనిపిస్తాయి. ఇంకా బీజేపీ అభ్యర్థులు ప్రకటించలేదు, వాళ్ళు కూడా ఈ రాత్రి రేపు ప్రకటిస్తారంట. ప్రకటించిన తర్వాత ఇంకా కలిసికట్టుగా 3 పార్టీలు, ఒక్కొక్క కార్యకర్త 3 జెండాలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి. కాబట్టి ఒకటే సార్, రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తకి, ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడిన నాకు నాలాంటి కార్యకర్త కానివ్వండి, జీవిరెడ్డి లాంటి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 2 నెలలు కష్టపడి ఇదే విధంగా పనిచేసి ఇదే విధంగా జనంలోకి వెళ్ళి ఎన్నో ఉడుదలకు భరించాం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మంచి రోజులు రాబోతారని చెప్పి కూడా ప్రతి జనసేనకు మేము చెప్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 21 సీటు తీసుకున్నారో
ఆ 21 సీట్ని గెలిపించే బాధ్యత మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజల అంటే జన సైనికులకి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ప్రజలకు చెప్తున్నారా మరి మంచి రోజులు రాబోతున్నాయని? సార్ ప్రజలు ఆల్రెడీ మంచి రోజులు రాబోతే ఫిక్స్ అయిపోయారు సార్. అయిపోయారా? ప్రజలు మంచి రోజులు వస్తున్నాయి ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ పొత్తు ఒప్పుకున్నాం మేము. ఈ ఓకే. 3 పార్టీలు పొత్తు తప్పుడు ప్రజలు ముందే ఫిక్స్ అయ్యారు. ఓకే. మంచి రోజులు ప్రజలకు వస్తుంది, జనసేన పార్టీకి, టీడీపీ కూడా వస్తుంది, 3 పార్టీలకు వస్తుంది. మేము 3 పార్టీలకు రావాలంటే ప్రజలు బాగుంటున్నాయి కదా. కాబట్టి సార్ ఒకటే చెప్తున్నాం, ఈ 2-3 రోజుల తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వార్ వన్ సైడ్ కనిపిస్తుంది సార్. వార్ కూటమి తప్పే ఉంటుంది. ప్రజలు కూడా కూటమి అయిపోయి ఉన్నారు. వీళ్ళు బస్సులు వేసుకుని ఇచ్చిన, బుల్డోజర్లు వేసుకుని ఇచ్చిన, వెళ్ళి పారాసూట్ వేసుకుని ఇంటికి వచ్చిన జనం వీళ్ళు నమ్మే పరిస్థితి లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సార్. రైట్. ఇక్కడ ప్రసాద్ గారు ఒక బ్రీఫ్గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేనిఫెస్టో